యువతకి ప్రధాని మోడీ పిలుపు. మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా 100 వారాల ప్రచారం ప్రారంభం. ప్రతి ఆదివారం చర్చలు, క్రీడలు, యోగా, చిత్రలేఖన పోటీలు. క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితం దెబ్బతీసి వ్యక్తిగత జీవితాన్ని గాఢాంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. మాదక ద్రవ్య రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలని పిలిపించారు. ఎటువంటి మత్తు పదార్థాలకైనా బానిసలు కాకుండా దూరంగా ఉండేలా మానసిక, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంటింగ్ వ్యవస్థలో సంస్కరణలు. తిరుమల తిరుపతి దేవస్థానాల అకౌంటింగ్ వ్యవస్థను సమూలంగా ఆధునీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీవారి ఖాతాల నిర్వహణను మరింత పారదర్శకంగా, పటిష్టంగా మార్చే అకౌంటింగ్ మాన్యువల్ రూపకల్పన బాధ్యతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చేపట్టింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక లావాదేవీల స్వరూపం ఎలా ఉంది, కొత్త విధానం ఎలా ఉండాలన్న అంశాలపై ఇప్పటికే ఐసీఐ ప్రతినిధులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 3-4 సార్లు వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారన్నటువంటిది హైలైట్ చేశారు. అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు, రోడ్డు వెంట డక్టుల నిర్మాణం 1979 కోట్లతో పనులు. రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మాణాలకు అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్ల మళ్లింపు, రీరూటింగ్ పనులను విద్యుత్ శాఖ చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్ తీగలు బయటకు కనపడని విధంగా రాజధాని తీర్చిదిద్దేందుకు పనులు దశల వారీగా చేపట్టాల ప్రతిపాదన సిద్ధం చేశారు. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో అడ్డుగా ఉన్న 400 kV విద్యుత్ లైన్లను మళ్లించడంతో పాటు కొత్తగా 2 సబ్స్టేషన్ల నిర్మాణానికి 1979 కోట్లతో 18 పనులు చేపట్టారు. ఇక్కడ నుండి వివిధ ప్రాంతాలకు 400 kV, 220 kV విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. ప్రధాన నిర్మాణాలకు అవి అడ్డుగా ఉండటంతో వాటిని మళ్లించే పనులు ఏపీ ట్రాన్స్కో చేపట్టింది. ప్రతిపాదించిన పనుల్లో సుమారు 27% పూర్తయి దశల వారీగా మిగతా పూర్తి చేస్తారన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి ఆరోగ్యశ్రీ కత్తెర